మీది ఈ రాశియేనా? అయితే ఊపిరి పీల్చుకోండి. లక్షల జీతంతో ఉద్యోగం వస్తుందట. ఈ నెల 24 నుంచి మే 2 వరకు కుజ, గురుగ్రహాల మధ్య 9 రోజుల పాటు రాశి పరివర్తన జరగబోతోంది. మేష రాశికి అధిపతి అయిన కుజుడు గురురాశి అయిన మీనంలోనూ, మీన రాశికి అధిపతి అయిన గురువు కుజరాశి అయిన మేషంలోనూ సంచారం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒకరి రాశిలో మరొకరు ఉండడాన్ని పరివర్తన యోగం అంటారు. ఈ పరివర్తన వల్ల మేషం, మిథునం, కర్కాటకం, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి దాదాపు అన్ని విధాలుగానూ అదృష్టం పడుతుంది. ఈ 2 గ్రహాలు ఆదాయానికి సంబంధించిన గ్రహాలే కనుక తప్పకుండా ఆదాయ వృద్ధి ఉంటుంది. మేషం, ఏరీస్ ఈ రాశినాథుడైన కుజుడితో ధనకారకుడైన గురువుకు పరివర్తన జరుగుతున్నందువల్ల ఈ రాశి వారు దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉండడం, జీత భత్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం, కీర్తి ప్రతిష్టలు వ్యాపించడం వంటి శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీలో కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. మంచి పరిచయాలు పెరుగుతాయి. మిథునం, జెమిని ఈ రాశికి 10, 11 స్థానాల మధ్య కుజ, గురుల పరివర్తన జరుగుతున్నందువల్ల వీరికి అన్ని మార్గాల్లో ఇబ్బడిముబ్బడిగా డబ్బు సమకూరుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీత భత్యాలు భారీగా పెరుగుతాయి. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభించే అవకాశముంది. సంపన్న గృహంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశముంది. కర్కాటకం, క్యాన్సర్ ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. బాధ్యతల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. ధనుస్సు, సగిటేరియస్ ఈ రాశివారికి చతుర్థ, పంచమ స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల మనసులోని ముఖ్యమైన కోరికలన్నీ నెరవేరుతాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు, ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూలంగా మారుతాయి. వ్యక్తిగత స్థిరాస్తుల విలువ రెట్టింపవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటా బయట ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా, సామాజికంగా ముందడుగు వేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మకరం, క్యాప్రికాన్ ఈ రాశివారికి తృతీయ, చతుర్థ స్థానాల మధ్య పరివర్తన జరగడం ఒక పెద్ద యోగం. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనేక అరుదైన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది. మీనం, పిస్సెస్ ఈ రాశినాథుడైన గురువుతో మిత్రగ్రహమైన కుజుడికి పరివర్తన జరుగుతున్నందువల్ల ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ఏ ఆర్థిక ప్రయత్నమైనా అతి తక్కువ కాలంలో నెరవేరుతుంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అనారోగ్యం చాలా వరకు తగ్గిపోతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.